నయనతార లేడీ సూపర్ స్టార్. కెరియర్ ప్రారంభంలో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసిన నయన్ ఇప్పుడు ఆమె డేట్స్ ఇస్తే చాలు అనుకునేంత రేంజ్కు చేరుకుంది. అయితే ఈ విజయం ఆషామాషీగా వచ్చింది కాదు. అందుకోసం ఎంతో కష్టపడితే కష్టం ఫలించి గ్లామర్ హీరోయిన్ నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేరే స్థాయికి చేరింది. ఇంతకీ ఈ భామ అసలు పేరేంటి? నటి కాకముందు ఆమె ఏం చేసేది? నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ కేరళ కుట్టేకి చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. నటి కావాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు బుల్లితెరను మార్గంగా ఎంచుకుంది. టీవీ యాంకర్గా ప్రయాణం మొదలుపెట్టింది. తన బంధువు ఒకరు సినీ రంగంలో పనిచేస్తూ ఉండటంతో ఆయన ద్వారా ఆమె ఫోటోలు కొందరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు చేరాయి. ఇలా మనిషి నక్కరే మూవీలో నటించే ఓ పాత్ర దక్కింది. ఆ సినిమా డైరెక్టర్ సత్యన్కు డయానా అనే పేరు నచ్చలేదట. దీంతో బాగా ఆలోచించి డయానా పేరును నయనతారగా మార్చారట. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఆమె దాదాపు అన్ని ఇండస్ట్రీలో తన మార్కు చూపించింది. 2005లో తమిళ మూవీ అయ్యా ద్వారా నయనతార హీరోయిన్గా పరిచయమైంది. తొలి చిత్రంలోని సుప్రీం స్టార్ శరత్ కుమార్కు జంటగా నటించి ఘన విజయాన్ని అందుకుంది. ఇక చంద్రముఖిలో రజనీకాంత్కు జోడీగా నటించిన తర్వాత సౌత్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా వారు ఇప్పటికీ నయనతార వెనక ఉన్నారే తప్ప ఆమెను క్రాస్ చేయలేకపోయారు. 20 ఏళ్లుగా లేడీ సూపర్ స్టార్గా వెలిగిపోతున్న నయన్ 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ సినిమాకు దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఒకవైపు గ్లామర్ క్యారెక్టర్స్, మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ ఈ జనరేషన్లో తనకు పోటీ ఇచ్చే హీరోయిన్ ఇంకెవరూ లేరని నిరూపించుకుంది నయనతార. అయితే సినిమాల పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా పర్సనల్ లైఫ్లో మాత్రం ఆమె చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈమెకు ప్రేమ కలిసి రాలేదు. మొదట శింభు, తర్వాత ప్రభుదేవ ఇద్దరితోనూ పెళ్లి వరకు వెళ్ళింది. కానీ కొన్ని కారణాలతో వారికి దూరం అయింది. ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్తో దాదాపు 5 ఏళ్లు డేటింగ్ చేసి చివరకు పెళ్లి చేసుకుంది. కవల పిల్లలకు తల్లిగా మారింది. జవాన్ మూవీతో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టిన నయన్ ప్రస్తుతం 9 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.